హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము పుచ్చ తోటలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇంటికి తాళం వేసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంటికి తాళం వేసేసి పుచ్చ తోటలోకి అయితే వచ్చేసాం. పుచ్చ తోట అయితే మాది కాదు, మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు ఇవాళ కాయలు కోస్తున్నారంటే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? కాయలు కోస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కూడా కాయలు కోస్తుంది. ఇలా కాయలు అయితే కోసేస్తున్నారు. మొత్తం చాలా మంది జనం ఉన్నారు. కోసేవాళ్ళు కోస్తుంటే ట్రాక్టర్లతో తోలేవాళ్ళు తోలుతున్నారు, లోడింగ్ చేసేవాళ్ళు లోడింగ్ చేస్తున్నారు. కూలోళ్ళు అయితే అలా కాయలు అయితే కోసేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి ట్రాక్టర్ వెనక దూరంగా కనిపిస్తుంది, అక్కడ లోడింగే. మళ్ళీ ఇక్కడ కాయలు కోసేవాళ్ళు కాయలే కోస్తున్నారు. కాయలు కోసేవాళ్ళు 10 మంది కాయలు కోస్తున్నారు, 10 మంది లోడింగ్ చేస్తున్నారు. మళ్ళీ లారీలో లోడింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అలా కాయలు అయితే కోసేస్తున్నారు. ఎండ అయితే మామూలుగా లేదు, బాగా ఎండ అయితే వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో నేను కూడా సరదాగా పార్టిసిపేట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి కాయలు కోసి అక్కడ కాయలు అయితే పట్టుకోమంటే పట్టుకుంది, ఒక ఫోటో తీసుకుంటారంటే. చూడండి, కాయలు అయితే అలా పోగేస్తారు ఎక్కడికక్కడ. ఆ తర్వాత ఇక్కడ 10 మంది వేరే వాళ్ళు ఉన్నారన్నాను కదా, వాళ్ళైతే లోడింగ్ ఇక్కడ ట్రాక్టర్లో లోడింగ్ ట్రాక్టర్లో చేస్తుంటారు. ఇక్కడ కోసిలా పోగులు వరుసగా పోగుల్లాగా పెట్టేస్తే ట్రాక్టర్లో అలా కాయలు తోలుకొని వెళ్ళేసి మళ్ళీ లారీ లోడింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ట్రాక్టర్లు తోలుతున్న ఇక్కడి నుంచి లారీకి లోపలికి పొలంలోకి రాదు కాబట్టి లారీ రోడ్డు మీద, తార్ రోడ్డు మీద ఉంది, అక్కడికైతే ట్రాక్టర్ల మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి అదిగోండి చూడండి ఫ్రెండ్స్, లారీ కోల్కతా వెళ్ళాలంట. అది సైడ్లో ఎడ్జెస్ మొత్తం వరిగేడి పెట్టారు. దానిపైన సంచులలో కూడా కాయలు వేసేసి కింద పడకుండా సంచులో పెట్టే